ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రాధా తెలుగు ఛానల్. ఈరోజు స్టవ్ క్లీనింగ్ చూపిస్తానండి. ఇది ఆల్మోస్ట్ 1 వీక్ నుంచి అస్సలు క్లీన్ చేయలేదు. చూసారా ఎలా తయారైందో, మొత్తం ఆయిల్ స్టెయిన్స్ ఏంటో మొత్తం గ్రీజ్ పట్టినట్టుగా అయిపోయింది. లైక్ పాలు పడినప్పుడు వాటిని వదిలేసినా కూడా ఇలా మాడిపోయి అక్కడికక్కడే సో ఇలా అయిపోయిందనమాట. సో దీన్ని ఈజీగా ఎలా క్లీన్ చేయాలనేది చూపిస్తానండి. ఎందుకంటే నాకు అంత ఓపిక లేదు దీన్ని ఎక్కువగా క్లీన్ చేయడానికి. సో ఈజీ మెథడ్లో ఎలా క్లీన్ చేయాలనేది ఈరోజు మీకు కూడా చూపిస్తాను. నేను ఏం చేయబోతున్నానో అదే మీకు కూడా షేర్ చేయబోతున్నాను అనమాట. సో దీనికి కావాల్సినవి మీకు టిష్యూస్, వెనిగర్, అలాగే బేకింగ్ సోడా అండ్ ఒక మంచి క్లాత్, అంతేనండి, ఇంకేం అవసరం లేదు. సో ఫస్ట్ నేనైతే ఏం చేస్తున్నాను అంటే ఒక టిష్యూ తీసుకొని ముందు ఇదంతా క్లీన్ చేసేస్తున్నాను. ఎందుకంటే ఆయిల్ స్టెయిన్స్ ఉన్నాయి కాబట్టి కంప్లీట్గా పోతాయన్నమాట. నార్మల్గా మనకి వంట చేసేటప్పుడు ఆయిల్ పడినప్పుడు జస్ట్ ఒక టిష్యూతో క్లీన్ చేస్తే అసలు ఆయిల్ మార్క్ అనేది మనకి స్టవ్ మీద ఉండదండి. బట్ ఇది వదిలేసినప్పుడు ఏమవుతుందంటే ఇంకా అది అంటుకొని అక్కడే మాడటం మళ్ళీ అవన్నీ జరిగి సో ఎక్కువ స్టెయిన్ అనేది అయిపోయిందనమాట. రస్ట్ పట్టినట్టు అయిపోతుంది. సో దాన్ని మనం ఈజీగా ఎలా క్లీన్ చేసుకోవచ్చు అనేది నేను చెప్తున్నాను. సో ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే టిష్యూస్ ఉన్నాయన్నమాట. సో టిష్యూస్లో మొత్తం ఈ స్టవ్ని మొత్తం కూడా వ్రాప్ చేసేస్తున్నాను దీనిలో ఇట్లా. సో ఈ బర్నర్స్ కానీ మొత్తం ఇట్లా వ్రాప్ చేసేస్తున్నాను. ఎక్కువ పార్ట్ స్టెయిన్ ఈచ్ సైడ్ రైట్ బర్నర్ దగ్గర ఉంది కాబట్టి సో నేను అక్కడ మాత్రమే టిష్యూస్ వేస్తున్నాను. మిగతా చోట ఏమీ వేయట్లేదు. అంటే ఎక్కడ ఎక్కువ స్టెయిన్ ఉందో అక్కడ మాత్రం వేస్తున్నాను అనమాట. ఆ తర్వాత నార్మల్గా మనం వెనిగర్ స్ప్రే చేసేసుకొని క్లీన్ చేసేసుకోవచ్చండి. మీకు అర్థమైపోయి ఉంటుంది, నార్మల్గా ఒక హోమ్ మేకర్ ఇంట్లో బాగలేకుండా ఉన్నప్పుడు ఇల్లు ఎలా తయారవుతుందో నేను చెప్పక్కర్లేదు, మీకు చూస్తేనే అర్థమైపోతుంది. సో ఇలా అవుతుంది అనమాట. నిజం చెప్పాలంటే మనం కనుక రోజు క్లీన్ చేసుకోకపోయినా ఇదే పరిస్థితి ఉంటుంది. సో రోజు క్లీన్ చేసుకున్నామంటే మనకి ఇంత వర్క్ అనేది అస్సలు ఉండదు. సో ఇది ఆల్మోస్ట్ 1 వీక్ అయింది కాబట్టి క్లీన్ చేసి సో ఈరోజు నేను క్లీన్ చేసేస్తున్నాను. ఎందుకంటే ఇది ఇంకా హెవీ అయిందంటే కష్టం అవుతుంది కాబట్టి. సో ఇప్పుడు నేను మొత్తం టిష్యూస్లో పెట్టేసి ఆ తర్వాత మొత్తం దీన్ని వెనిగర్తో స్ప్రే చేసేస్తాను అనమాట. చూడండి, చేసేసాను కదా. ఇప్పుడు ఒక స్ప్రే బాటిల్ టైప్లో తీసుకొని దీనిలో నేను వెనిగర్ వేసేస్తున్నాను. వెనిగర్ వేసేసిన తర్వాత క్లోజ్ చేసుకొని జస్ట్ దీంతో స్ప్రే చేసేస్తాను అనమాట. మొత్తం వెనిగర్ని స్ప్రే చేసేసి దాదాపు ఒక గంట సేపు అలాగే వదిలేసాను అనమాట. సో చూడండి ఒకసారి మీరు కూడా.
సో 1 అవర్ అయిపోయిందండి. 1 అవర్ అయిపోయిన తర్వాత నేను తీసేసాను ఇదంతా. సో చూడండి ఇక్కడ మనకు కానీ ఇది వెండిపోద్దండి. అసలు మనం ఎక్కువ స్ట్రెయిన్ అవ్వదనమాట. జస్ట్ స్క్రబ్ తీసుకొని ఒక స్టీల్స్ కానీ లేకపోతే స్పాంజ్ స్క్రబ్ ఏదైనా తీసుకొని ఒక్కసారి అట్లా అనగానే అక్కడ ఏదైతే మాడిపోయిందో అదంతా ఈజీగా వస్తుంది అనమాట. ఇప్పుడు ఆల్రెడీ స్ట్రెయిన్ అయి ఉన్నప్పుడు మనము ఎక్కువ వర్క్ చేయలేం కాబట్టి ఈజీ మెథడ్స్ని మనం ఎంచుకోవాల్సి వస్తుంది అనమాట. సో మనము కొంచెం ఎనర్జీ ఉందంటే మనం ఎక్కువ హార్డ్ వర్క్ అనేది చేయొచ్చు. బట్ ఇది ఈజీ టెక్నిక్ అనమాట. సో ప్రతిరోజు కూడా ఇంత వెనిగర్ యూస్ చేయలేం కదా మనం కూడా ఇంట్లో. సో అందుకని ఏ రోజుకి ఆ రోజు క్లీన్ చేసేసుకున్నాం అంటే మనకి ఎక్కువ స్ట్రెయిన్ ఉండదు, ఎక్కువ అమౌంట్ అనేది కూడా వేస్ట్ అవుతుంది అనమాట. సో ఇలాంటి టైంలో మనం కంపల్సరీ ఎక్కువ యూస్ చేయాల్సిన ప్రోడక్ట్స్ ఇవి అనమాట. సో ఇవైతే మనకి ఈజీగా ఉంటుంది. ఇప్పుడు బర్నర్స్ కూడా ఓపెన్ చేసేసాను. వీటిలో ఏమవుతుందంటే ఈ హోల్స్లో ఏదైతే ఫిల్ అయిపోయి మనకి మంట ఎక్కువగా రాదో అది కొంచెం క్లీన్ అయిపోతుంది నీట్గా. బర్నర్స్ని అయితే జస్ట్ వాటి హోల్స్లో ఏదైతే స్టక్ అయి రిమూవ్ చేస్తున్నాను, ఎందుకంటే ఫ్లేమ్ అనేది ఈవెన్గా రావడానికి అనమాట. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇప్పుడు నేనేం చేశానంటే బేకింగ్ సోడా వేసేసి స్క్రబ్ టైప్లో చేసేస్తున్నాను అనమాట. ఇదంతా స్క్రబ్ చేసిన తర్వాత జస్ట్ ఒక క్లాత్తో వైప్ చేసేస్తే చాలు. మీకు ఇంకా కొంచెం అంటే అంత కంఫర్టబుల్గా లేదు, జస్ట్ క్లాత్తో క్లీన్ చేస్తే అనుకుంటే జస్ట్ వాటర్తో డిప్ చేసి కూడా మీరు క్లీన్ చేసేసుకోవచ్చు. కదా ఫ్రెండ్స్, ఇక్కడ స్క్రబ్బింగ్ అంతా అయిపోయింది. జస్ట్ నేను ఇప్పుడు వైప్ చేసేస్తున్నాను అంతే. సో అప్పుడే ఇంత క్లీన్గా ఉంది. ఇంత వాటర్ తీసుకుని అట్లా తుడిచేసుకున్నా చాలు. ఎందుకంటే రెగ్యులర్గా కూడా స్టవ్ని ఊరికే వాటర్తో క్లీన్ చేసినా కూడా స్టవ్ పాడైపోద్ది అనమాట. మనకి తెలియకుండానే లోపల రస్ట్ పట్టిపోవడం, మనకి గ్యాస్ అనేది మంచిగా ఇది రాకపోవడం జరుగుతూ ఉంటుంది అనమాట. సో ఎక్కువ క్లీన్ చేయకండి. నార్మల్గా ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటే బెటర్. ఏదైనా స్టెయిన్ పడిందంటే కనుక ఇలా ఎప్పుడైనా ప్రాబ్లం అయినప్పుడు మాత్రం మీరు ఈ టెక్నిక్ ఫాలో అవ్వండి, ఈజీగా ఉంటుంది. రెగ్యులర్గా వాష్ చేయడం కూడా మంచిది కాదు. సో మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే వెంటనే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఫ్రెండ్స్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.